హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి సుమన్ శెట్టి ఒక స్టార్ కమెడియన్గా ఎంట్రీ అయితే ఇచ్చాడు. కానీ గత వారం మొత్తం సుమన్ శెట్టి తనకి ఇది మాత్రమే తెలుసు అన్నట్టుగా ఏమీ చేసింది లేదు. అసలు సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి బిగ్ బాస్ అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా ఆయన మార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తాడు అని అందరూ భావించారు. అయితే మొదటి వారం మొత్తం అసలు ఇంట్లో ఉన్నాడా సుమన్ శెట్టి అనిపించేంతగా సైలెంట్గా ఉన్నాడు. అలాగే ఎక్కడా కూడా స్క్రీన్ స్పేస్ కూడా ఆయనకి లభించింది లేదు. మౌనవ్రతం చేస్తున్నాడేమో అన్నట్టుగా అనిపించింది. అయితే శనివారం రోజు అంటే వీకెండ్ రోజు నాగార్జున సుమన్ శెట్టిని సేవ్ చేసిన సమయంలో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో విన్నావా సుమన్? నీ నుంచి ఇంకా ఏదో ఆడియన్స్ కోరుకున్నారు, ఇది కాదు అంటూ నాగార్జున మంచిగా హెచ్చరికలు అయితే జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక సుమన్ శెట్టి లైన్లోకి వచ్చేసాడు అని చెప్పాలి. ఇక ఈ వారం జరిగిన నామినేషన్స్లోనే సుమన్ శెట్టి తన ఆటను మొదలెట్టేశాడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తన మార్క్ కామెడీతో అదరకొట్టేశాడు. ముందుగా సంజన అలాగే సుమన్ని నామినేట్ చేసిన సమయంలో సంజనానే నార్మల్గా అందరినీ ఇరిటేట్ చేస్తుంది. కానీ సంజనాను సైతం ఇరిటేట్ చేసేలా చేశాడు మన సుమన్ శెట్టి. మీరు రంగు పూయండి మేడం, నాకు కాళ్ళు నస్తున్నాయి, నేను వెళ్ళి కూర్చోవాలి అంటూ చాలా సాఫ్ట్గా మాట్లాడుతూ భలే ఇమిటేట్ చేశాడనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ప్రియాని నామినేట్ చేసిన సమయంలో ప్రియా సుమన్ శెట్టిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసింది. దీంతో సుమన్ శెట్టి ప్రియాని కూడా ఓ ఆట అయితే ఆడుకున్నాడు. ఎంతైనా కూడా ఒక సీనియర్ కమెడియన్గా తన మార్క్ కామెడీతో హౌస్లో నవ్వులు పూయించాడనే చెప్పాలి. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంప్రెస్ చేస్తేనే మీరు దోశలు ఇస్తారు అని అంటే నేనేమైనా మీ దగ్గరికి వచ్చి అడుక్కోవాలా మేడం? ఇంప్రెస్ చేస్తాను అంటూ ఎలాగైతేనేమి ఆట అయితే మొదలెట్టేశాడు. అలాగే ఆయనకి బయట ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇదే ఆటను కొనసాగించినట్లయితే దాదాపుగా బిగ్ బాస్ హౌస్లో 10 వారాల పాటు కొనసాగడం కన్ఫామ్ అని చెప్పవచ్చు. మరి సుమన్ శెట్టి ఆట మొదలెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరి.